పెళ్లి వేడుకలు ఎంతో సందడిగా జరుగుతున్న సమయంలో ఊహించని ట్విస్టులు మొదలవుతాయి. ఈ పెళ్లి జరగడానికి రెండు కుటుంబాలను ఒప్పించిన వ్యక్తికి అందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతుంటారు. ఒకవైపు పెళ్లి పనులు, మరోవైపు బంధువుల సందడి. ఇలా అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో రోహిణి మాత్రం ఎవరి ఫోన్కి స్పందించకుండా ఉంటుంది. విద్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ పడుతుంది. చివరకు రోహిణి వెళ్లిన పెళ్లి, మాణిక్యం చెప్పిన పెళ్లి ఒకటేనని విద్యకు తెలుస్తుంది. దీంతో రోహిణి ఇన్నాళ్లు దాచిన విషయానికి బయటపడిపోతుందేమోనని భయపడుతుంది. అయితే రోహిణికి మాత్రం ఇవేమీ తెలియదు. ఆమె పెళ్లికూతురికి మేకప్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇదే సమయంలో మరో పెద్ద సమస్య మొదలవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకున్న ఇద్దరు దొంగలు పెళ్లి మండపంలోకి బంధువుల ముసుగులో ప్రవేశిస్తారు. అక్కడ కామాక్షి ఒంటినిండా వేసుకున్న బంగారు నగలను చూసి వాళ్ల కళ్ళు మెరుస్తాయి. పెళ్లికూతురి దగ్గర ఇంకా ఎక్కువ బంగారం ఉండొచ్చని ఊహించి, ఈ పెళ్లిలోనే తమ పని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. కాని వాళ్లు చెప్పే కథలో చిన్న చిన్న తేడాలు రావడంతో కొందరికి అనుమానం మొదలవుతుంది. ముఖ్యంగా ఒక పెద్దావిడ వాళ్లను ఎక్కడో చూసినట్టు గుర్తు చేసుకోవడంతో దొంగలకు గుబులు మొదలవుతుంది. ఇక మరోవైపు ముఖేష్ ఊరికి వచ్చి మనోజ్ను కలవాలని ఫోన్ చేస్తాడు. పెళ్లి మధ్యలో వెళ్లొద్దని కుటుంబ సభ్యులు చెప్పినా, చివరకు బాలు ముఖేష్తో మాట్లాడి పెళ్లికి రావాలని ఆహ్వానిస్తాడు. ముఖేష్ కూడా రావడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒకవైపు రోహిణి దాచిన నిజం బయటపడే పరిస్థితి, మరోవైపు పెళ్లి మండపంలో దొంగల ప్లాన్. రోహిణి నిజం అందరికీ తెలిసిపోతుందా? దొంగలు కామాక్షి నగలను కొట్టేస్తారా? లేక వాళ్ల అసలు రూపం పెళ్లి మండపంలోనే బయటపడుతుందా? ఈ పెళ్లిలో అసలు ట్విస్టులు ఇంకా ముందే